తొందరపడకు సుందరబదన, ముందున్నది ముంచే పండుగ, ఇల్లలకంగానే పండుగ కాదని ఎన్నెన్ని సామెతలేసి చెప్పినా కొంతమంది గాలిబుక్క తిరిగా ఉబ్బి తబ్బిబ్బ ఇన్రు. గాలిపటం తిరిగా ఆకాశములకు ఎగిరినట్టు ఎగబాకిండ్రు. మా అంత మునగాలు లేరు అన్నట్టు నామినేషన్లు వేసిండ్రు. అవును, పొద్దుగాల 10 గంటలకు మొదలైతుంది నామినేషన్ వేసుడు అనేది తెలుసుడుతోని మంది మార్బాలాన్ని వేసుకొని ఎగురుకుంటా దునుక్కుంటా నామినేషన్లు వేసిండ్రు. తొందరపడితే తొవ్వ దొరకదని తెలిసిన వాళ్ళు నామినేషన్ వేసే తొవ్వ ఎక్కిండ్రు. జోరుదారుగా పోయి నామినేషన్ల పత్రం నింపి డిపాజిట్లు కట్టి వచ్చిండ్రట మహానుభావులు. బువ్వ ఉడకక ముందుకే ఉమ్మగిలక ముందుకే దించుకొని తింటే మంచిగా ఉండదని తెలియని కొందరు హుషారుగాళ్ళు తెలంగాణ మొత్తంలో 16 జడ్పీటీసీ నామినేషన్లు, 103 ఎంపీటీసీ నామినేషన్లు వేసిండ్రట. మరి ఆ నామినేషన్లకు ఎంత ఖర్చు చేసిండ్రో ఏం పాడో. బ్యాండు మోతలు, డప్పు సప్పులు, బాంబుల మోతలు, చుట్టూ జనం, ఎగిరెగిరి కొట్టే జేజలు అబ్బో చిన్నగుంటదా. కాబట్టి ఖర్చులకు 50,000కు ఎక్కువనే ఓడిచినాయి కావచ్చు. అంత చేసి పొద్దుగాల నామినేషన్ వేస్తే మాపటీల వరకు కోర్టు తీర్పు వచ్చి అంతా బూడిదలో పోసిన పన్నీరు తీరైంది. ఎన్నికల నోటిఫికేషన్లే రద్దు చేసింది కోర్టు. అయ్యో భగవంతుడా, మమ్మల్ని గిట్ల చేసినవేంది దేవుడా అన్నట్టు నెత్తి పట్టుకొని రంది పడుతున్నారట నామినేషన్ వేసిన వాళ్ళు. అయితే దీనికి ఎన్నికల సంఘం మాత్రం బాధపడాల్సిన పని లేదు. కోర్టుల సర్కార్ కేసు గెలిస్తే ఆ నామినేషన్లు అట్టనే ఉంటాయి. ఒకవేళ నోటిఫికేషన్ రద్దయినా, రిజర్వేషన్లు మారినా వాళ్ళ డిపాజిట్ పైసలు వాళ్లకు వాపసు ఇస్తామన్నట్టు అన్నదట. గా డిపాజిట్ పైసలు ఇస్తే ఏం ఫాయిదా ఉంటది? ఖర్చు పెట్టిన కాసుల సంగతి తలుచుకుంటేనే ఏడుపు వస్తున్నది కావచ్చు తొందరపడి నామినేషన్ వేసిన వాళ్లకు. ఏందో ఏమో గాని ఈ రిజర్వేషన్లతోని మొత్తం తెలంగాణలో ఆగం ఆగం అవుతున్నారు జనాలు.